కవిత కుటుంబానికి ఇప్పుడు మరొక సమస్య. ఏదైతే లిక్కర్ స్కామ్లో కీలకమైనటువంటిది కవిత అరెస్టు, ఆవిడ్ని కస్టడీలో విచారించబోతూ ఉంటే కవిత భర్తని ఇప్పుడు విచారణకు రమ్మనమని ఆదేశించడం అన్నటువంటి సంచలనం సృష్టించింది. కవిత భర్త అనిల్కి ఆమె వ్యక్తిగత సిబ్బంది ముగ్గురికి ఈడీ నోటీసులు జారీ చేసింది. వాళ్ళని సోమవారం ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంది. హైదరాబాద్లో సోదాల సందర్భంగా ఈడీ అధికారులు ఈ నలుగురు ఫోన్లను కూడా సీజ్ చేశారు. దీంతో కవితకు సంబంధించి కీలకమైతే ఇంకొకటి అక్కడ సాక్ష్యాల ధ్వంసం మీద వాళ్ళని విచారించేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ కోర్టులో వేసిన కస్టడీ పిటిషన్లో అదే చెప్పింది ఈడీ. లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేసిన ఎమ్మెల్సీ కవితను సిఆర్పిసి సెక్షన్ 167 సబ్సెక్షన్ 2 రెడ్ విత్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002లోని సెక్షన్ 65 ప్రకారం 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేసి అందులో చెప్పింది ఏంటంటే స్కామ్ ప్రధాన సూత్రధారులు కవిత ఒకళ్ళు, శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవ, శ్రీనివాసులు రెడ్డి ఆప్ నేతలతో కలిపి ఆమె కుట్రలకు పాల్పడ్డారు. ఢిల్లీ లిక్కర్ పాలసీతో లబ్ధి పొందేందుకు 100 కోట్ల ముడుపులు అందించారు. కొందరు మధ్యవర్తులతో ముడుపులు చెల్లించేందుకు కేజ్రీవాల్, సిసోడియాలతో పథకం చేశారు. ఈ ముడుపులకి బదులుగానే లిక్కర్ వ్యాపారంలో కవితకి వాటా దొరికింది. ఈ ముడుపులకు సంబంధించి ఆధారాలునే పలువురు నిందితుల నుంచి ఇచ్చిన వాంగ్మూలాలతో కూడా కవిత పాత్రకు ఆధారాలు దొరికినాయి. వీటి మీద ఆమెను ప్రశ్నిస్తే తప్పుడు సమాచారం ఇచ్చారు. దర్యాప్తును జాప్యం చేయడం కోసం కోర్టులో వ్యాజ్యాలు వేశారు. స్వచ్ఛందంగానే 9 ఫోన్లని తీసుకొచ్చి ఈడీకి అప్పగించి బలవంతంగా తీసుకున్నారు. అలాగే ఆ వాడిన ఫోన్ అధికారులకి అప్పగించిన ఇతర ఫోన్లోని డేటాను తొలగించి ఫార్మేట్ చేశారు. దీని మీద ప్రశ్నిస్తే ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. స్కామ్లో తన పాత్రకు సంబంధించిన సాక్ష్యాలను ధ్వంసం చేయడానికి ఫార్మేట్ చేసినట్టు భావిస్తున్నామంటూ ఈడీ చెప్పుకొచ్చింది.